ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే నెల్లూరు జిల్లాలో ఏదైతే వాళ్ళ కార్యకర్తలతో గాని, వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే కింద స్థాయి నుంచి ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, వార్డ్ మెంబర్స్ కానీ వాళ్ళు మొత్తంతో నెల్లూరు జిల్లా మొత్తం మీటింగ్ పెట్టడం జరిగింది. సో, ఒక 6-7 జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక 1 ఇయర్‌లో అయినా ఏదన్నా గవర్నమెంట్‌కి నెగెటివ్ వస్తది. సో, వీళ్ళకి ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లోనే నెగటివిటీ అనేది బయటకొచ్చింది. సూపర్ 6 అయ్యేమి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు బానే చెప్పారు. ఓకే. కానీ అక్కడ క్వెషన్ ఏంటంటే సార్, సో, నెల్లూరు జిల్లాలో ప్రోటోకాల్ ప్రకారం గాని, వేరే ప్రకారం గాని అక్కడున్న స్థానిక నాయకులు గతంలో ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడారో అనిల్ కుమార్ గాని కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి. సో, కరెక్ట్‌గా నాయకులే అసలు నెల్లూరు జిల్లాలో లేరు. అక్కడ ఇంకేం చేస్తారన్నట్టుగానే క్వెషన్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే సార్ రేపు 29, 23 తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు నియోజకవర్గాల వారీగా. అక్కడున్న స్టామినస్ ప్రజలు ఆయనకి ఇప్పటిదాకా కార్యకర్తలు, నాయకులు వాట్ ఎగ్జాక్ట్లీ అన్నది చెప్పలేదు. ఈ దిక్కుమాల ఐపాక్ ఒకటి, బుర్ర తక్కువ తపేల చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పి కథలకే ఆయన పరిమితం అయ్యాడు. వాస్తవం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవానికి దగ్గరగా అంటే ప్రజా చైతన్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా మోసపోయారు, ప్రజలకి ఏం జరిగింది, కార్యకర్తలు ఎలాంటి తిప్పలు పడ్డారు, ఇవన్నీ కార్యకర్త, నాయకుడు, స్థానిక నాయకుడు చెప్తేనే కానీ కొన్ని విషయాలు తేటతెల్లం అవ్వవు. ఆ తేటతెల్లం అవడానికి ఈ రోజు దాకా ఆ మొనాటమే బ్రేక్ కాలేదు. మొనాటమే బ్రేక్ అవుతుంది. ఈ నెలాఖరు నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు నియోజకవర్గాల వారిగా. అప్పుడు దాని మీద అవుట్కమ్ ఏముంటుందో చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ఐపాకోడు చుట్టుపక్కల ఇచ్చిన పనికిమాలిన ఐడియాలకి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇప్పటికీ ఏంటంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి ఏదో మిషన్లు తోటకూరని పకోడీ కబుర్లు చెప్తున్నారు. సో దీని బదులు వాస్తవ రూపంలో వాస్తవం ఏం జరిగింది అన్నది కనుక ఒక్కసారి నాయకులు, కార్యకర్తలు చెప్తే దాని అవుట్కమ్ మీద ఆయన మోడ్యులేషన్స్ ఎట్లా ఉంటాయన్న దాని మీద మాట్లాడడం సమంజసం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అనిల్ కుమార్ అవ్వచ్చు, లేదా గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం మాట్లాడారు, ఏం చేశారో గతం గత అయిపోయిన దరిద్రాన్ని మళ్ళీ తవ్వుకొని నెత్తికేసుకుంటే దాని అంత బుర్ర తక్కువతనం ఒకటి ఉండదు. ఇన్స్టంటేనియస్ కార్యాచరణ నెక్స్ట్ 5 years తర్వాత జరగబోయే ఎలక్షన్స్కి వాట్ సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్స్ వీ నీడ్ టు, ఎవరినైతే విస్మరించాం. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్లో ఆయన మాడుతుంది చూడండి, కార్యకర్తకి ఇప్పటిదాకా జరిగింది అనుకోటి ఇక మీద జరగబోయినప్పుడు నేను అనే వ్యక్తి అన్న ప్రజెన్స్ని మాట్లాడారు. సో ఇట్ ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నప్పుడు కార్యకర్తలతో ఎప్పుడైతే మమేకం అవడం స్టార్ట్ అవుతుందో ఇంట్రస్పెక్షన్ పెరుగుతుంది. ఇంట్రస్పెక్షన్తో అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది జరిగినప్పుడు ఏమైందంటే 11 స్థానాలు ఉన్నాయి. అంటే ఆయనకి బాగా తెలుసు, టెస్టింగ్ పలుచుకుంటాడు సార్ ఇక్కడ తప్పు సరిదిద్దుకున్నాడే నాయకుడు అండి. అవును. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 మంత్స్‌లోనే నెగటివిటీ వచ్చిందని అన్నారుగా. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కళ్ళు తెరవట్లేదు. ఆయన ఒక ట్రాన్స్‌లో ఉన్నారు. అదే ట్రాన్స్‌లో ఆయన బతుకుతున్నారు అన్నట్టుగానే క్వెషన్ చేస్తున్నారు. ఏదైతే ఒక 3 మంత్స్‌లోనే నెగటివిటీ వచ్చింది, 2 మంత్స్‌లోనే నెగటివిటీ, ఒక 6 మంత్స్‌లో నెగటివిటీ వచ్చింది. వచ్చిన 1 మంత్‌లోనే జంతర్ మంతర్‌కెళ్ళి ధర్నా చేశారు. అదే మీ బాబాయ్ చనిపోయినప్పుడు ఏం చేశారు? సో, ఇయన్నీ క్వెషన్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తన ఓటమిని తను అంగీకరించలేకపోతున్నారు. ఇప్పటికి అదే ట్రాన్స్‌లో ఉన్నారని అంటారు. అవునండి, ఓటమి నుంచి ప్రభుత్వం 6 నెలలు బట్టి అన్ని ఇష్యూస్లో ఎలా ఫెయిల్ అయిందో కనబడుతుంది కదా. ఏ విషయంలో సక్సెస్ అయింది చెప్పండి. ప్రభుత్వం వరదల్లో ముందు అలర్ట్ ఉన్నా సరే ఎలా ముంచేసిందో విజయవాడని చూసాం కదా, విజయవాడ గుంటూరుని, బుడమేరు వాగుది. అలా మీరు ఏ ఇష్యూ అయినా తీసుకోండి, భూమరంగి ఆన్లెత్తికి కొడుతున్నప్పుడు ఇది ప్రజారంజక పాలన కాదన్నది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల దాకా ఎవరికి ఇంకో ఆపర్చునిటీ లేదు. ఓన్లీ ప్రజల తరఫున పోరాటాలకి 2 పోరాటాలు, ఒకటి రైతుల తరఫున, ఇంకోటి కరెంటు ఛార్జీల మీద ప్రజల పోరాటాలను ఎప్పుడైతే అపోజిషన్ నాయకుడు నిర్మించగలిగాడు, సక్సెస్ చూడగలిగాడు. ప్రకాశం ఇలాంటి జిల్లా ఎర్రగొండపాలెం అయితే 2 కిలోమీటర్ల పైచిలుక, దర్శి 1.5 కిలోమీటర్ల, శ్రీకాకుళంలో 3 కిలోమీటర్లు, అలా 1.3 కిలోమీటర్స్. ఇలా ప్రజలతో వేయలేకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఏమోకాలన్నమాట డొంక కట్టేసాడు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేనప్పుడే ఇంత ఉద్యమాలు నిర్మిస్తాయి. ఆయన ముందుండి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ల ముందు వెళ్ళాడంటే ఏమవుతుంది? ఎవరైనా మిగులుతారా? ఆలోచించుకోమనండి. అసలు ప్రభుత్వ వ్యతిరేకతని 6 నెలల్లోనే స్థానిక నాయకులతోనే ఈ పాటి మొమెంటం ఫ్లేరప్ చేసినంత జగన్మోహన్ రెడ్డి ఇఫ్ హీ కమ్స్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఏమవుతుందో ఆలోచించండి. ఒకసారి పాదయాత్ర చేతనే 151, రేపు 23 నుంచి 29 నుంచి జరగబోయే పరిణామాలు ఒకసారి గమనించుకోమనండి. సార్ ఇప్పుడు ఇందాకలే మీరు చెప్పారు ఐపాక్ టీమ్ అని చెప్పేసి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే ఐపాక్ టీమ్‌తో అగ్రీమెంట్ అనేది అవ్వడం జరిగింది. ఏదైతే ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కలుస్తారో, మళ్ళీ ఐపాక్ టీమ్ అనేది వచ్చి వర్క్ చేస్తుంది. ఏదైతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ, అదే రిషాద్ గారి హయాంలో మళ్ళీ ఆ టీమ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సేవ చేయడానికి రెడీగా ఉంది అని మనం కొన్ని వార్తలు వినిపిస్తాయి. అది కూడా అఫీషియలే అని అంటారు చాలామంది. మళ్ళీ ఐపాక్ టీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితే చెడు ఈ జరిగితే? టాగునింతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క తీయండి. ఆ తెపరశాలలో రాస్తూ ఉంటారు
ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అయిపోయాక ఋషిరాజ్ గారు ఎవడైనా వస్తే 175 నియోజకవర్గాలుగా మొన్న నిలబడిన వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న కార్యకర్తలు మెట్టి తీసుకుని కొడతారు. ఆ పనికి మళ్ళీ అయిపోయాక దొరికినాడు అంటారు. మన చూడండి, ఎలక్షన్స్ ముందు వెళ్ళి నియోజకవర్గాల వారీగా వాళ్ళు చెప్పిన మాటలు గతి లేక విన్న నాయకులు కార్యకర్తలు ఇవాళ ఎవడైనా అయిపోయాక టీం జగన్మోహన్ రెడ్డి పొరపాటున డిప్లాయ్ చేసాడని చెప్పి వెళ్ళినా తోలు తీసేస్తారు. క్షమాపేక్షలు లేకుండా తోలు తీసేస్తారు. దొరికినట్టు చెవులు గుడ్డ పెరికలు చీరేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల జరిగినంత డ్యామేజ్ అబద్ధాలు. ఇంకోటి ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, నేను అతి దగ్గర పేరు కూడా చెప్తాను. ఆడు మార్చి ఇచ్చిన దిక్కుమాల రిపోర్ట్ల వల్ల వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు. ఎమ్మెల్యేనా సార్ ఆయన? ఎమ్మెల్యేనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారని అన్నారు. ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు ఈడ్చుకొట్టారు అసలు పనికి రాకుండా చేసి. కానీ ఇంకా నటిస్తున్నాను నాగరాజ్ వేషాలు. వారి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత అంత కాదు. నేను దగ్గర పేరు కూడా రివీల్ చేస్తాను, నో కాంప్రమైజ్. ఓకే. అయిపోయాక మళ్ళీ వచ్చిన కార్యకర్తలు నాయకులే చెదగొడేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మళ్ళీ ఇదే దిక్కుమాల రిపోర్ట్లు ఇస్తే మాత్రం చాలా మంది సమాయత్తం అన్నారు. ఇది ఖచ్చితంగా తెలియపరుస్తారు సార్. నెక్స్ట్ ఇది మొన్న ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది కదా సార్, ఏదైతే 11th క్లాస్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేసి డైరెక్ట్ 12th క్లాస్ ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారు ఏదైతే అది మనం విన్నాం కదా సార్. సో మీరు అది ఎంతవరకు కరెక్ట్, క్యాన్సిల్ చేయొచ్చు అంటారా? 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు నెక్స్ట్ డే ఇచ్చిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా చెప్పారు మేము రద్దు చేయట్లేదని. ఓకే. ఒకటి అలా తపేలా ఛానల్లో కూర్చొని చంద్రబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యని ఏదో చెప్పిన దగ్గర రద్దు చేసేస్తారని ఒక ఊహ అభూత కల్పనలో ఒకటి నడుస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ కాంట్రడిక్షన్స్, అనవసరం. చర్చలు లేపి దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్ళడం చాలా తప్పు. ఆ తపేలా ఛానల్ గారి దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చింది పాపం తెలుగుదేశానికే బూమరంగా చాలా విషయాల్లో, రామారావు గారి విషయంలో జరిగిన డ్యామేజ్ వాళ్ళకి తెలుసు. ఈ విషయంలో కూడా అదే డ్యామేజ్ రిపీట్ అయితే మాత్రం ఆయన ఎవరు స్పేర్ చేయరు సార్. ఇంకోటి అంటే లోకేష్ గారు ఏమన్నారంటే నేను 11th క్లాస్కి 12th క్లాస్కి ఇప్పుడు మిడ్ డే మీల్స్ అనేది మేము పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు, మీ మీద అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు అని అన్నారు. నెక్స్ట్ ఏదైతే ఆయన పెట్టిన పథకాలన్నీ ఇంకా ఆయన పేర్లు, ఇంకా ఆయనే ఇదే ఆయన సొంత జేబు నుంచి డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. అదే మేమైతే డొక్కా సీతమ్మ గారి పేర్లు పెట్టాము. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారి పేరు అనేది పెట్టడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బుక్స్ మీద కూడా ఏ ఒక్క టీడీపీ జెండా కానీ మా ఫోటోలు కానీ ఎక్కడ ఉండవు, గవర్నమెంట్ సింబల్ ఒక్కటే ఉండిద్ది, అంబేద్కర్ గారి ఫోటో ఉండిద్ది. ఈవెన్ లోకేష్ గారు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ చూపించారు, ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్ ఉందా లేదు, ఎవరైనా పార్టీ సింబల్ ఉందా లేదు, స్టూడెంట్స్లో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏమైనా వచ్చి మా మీద ఏదైనా జగన్ మామయ్య అలాంటి ఏమైనా అన్నారా? ఎవరు ఏమలేదు, మేము క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటామని లోకేష్ గారు అన్నారు. దానికి మీరు ఏమంటారు సార్? ఈసారి చేశారు కదా సార్, ఇంటర్మీడియట్లకు అన్నం పెట్టారు. ఇవి ఎప్పుడు మాడాలంటే మీరు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనకాల బ్యానర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి మీరందరూ నన్ను మావయ్య అని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అన్నం పెడుతున్నాను అన్న మాటలు ఏమైనా వచ్చినప్పుడు అవి మాట్లాడండి. ఇప్పుడు ఒక బంధుత్వాలు ఇవన్నీ పెనవేసుకున్న సమాజంలో బతుకుతున్న దగ్గర చిన్నపిల్లలు ఏదో మంచి మాట మావయ్య అని అన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా అన్నాన్ని సంబోధిస్తాడు అన్నది మీకు నచ్చట్లేదు కాబట్టి ఏది పడితే అది మాడుతుంటే, మరి నేను డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అని మీరే మాట్లాడారు. మరి అదేంటది ఏదో మీకు అదే చెప్తున్నా, ఆవు వ్యాసమే ఇడిది పడి తిరిగి ఆవు వ్యాసం ఎప్పుడైనా చిన్నప్పుడు ఎటకారంగా మనం చదువుకుంది జ్ఞాపకందో లేదో నాకు తెలియదు. నాలుగు తెలివి తక్కువ అడిగితే అది ఏ టాపిక్ ఇచ్చినా ఆవు దగ్గర కంక్లూడ్ చేసేవాడు, అది తెలిసింది ఆవు గురించి. అలాగా వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టాలి. టార్గెట్ పెట్టినా బాగుంది. కంక్లూజన్ రిమార్క్స్ అదే జగన్మోహన్ రెడ్డి అయితే చేయలేదు, నేనైతే ఆయన ఏదో చేయబట్టే కదా నువ్వు అంతకన్నా ఏదో చేద్దాం తాపత్రయపడుతున్నావు, అది గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.